తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు పాల్గొనే సభకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఈ సభకు కార్యకర్తలను నాయకులు తరలి వచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ డయాస్ దగ్గర రేణుకా చౌదరి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి, పొంగులేటి ఉన్నారు. ఒకసారి మేడం, తొలిసారి కలిసి పనిచేయాలనుకున్న తర్వాత ఫస్ట్ టైం డయాస్ షేర్ చేసుకుంటున్నారు రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎటువంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు? చూడండి, మీరు చూస్తానే ఉన్నారు, బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాకు కూడా ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఇది, కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి చేయటం. కానీ ఇట్స్ వెరీ గుడ్, ఇట్స్ హ్యాపెనింగ్ బికాజ్ నూతన బిగినింగ్స్ అని అనుకుందాము. ఈ సంవత్సరం ఆఖరికి కార్తీక మాసంలో ఈ నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతున్నాము. రాజకీయ పరంగా మనం ఏమిటి అనేది ఒక న్యూ మెచ్యూరిటీ అనేది మనం చూస్తున్నాము. కేవలం మన గురించి ఆలోచించుకోకుండా అవసరం వస్తే ఒక మెట్టు తగ్గటం, మెయిన్గా మన లక్ష్యం ఏమిటనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో మార్పు తీసుకురావాలని ప్రజలు మోగిన వాళ్ళ కంఠాన్ని మేము విని వాటికి రెస్పాన్స్గా మేము ఈ నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. కొంచెం కొత్తగా, కొంచెం వింతగా, కొంత బాధగా అన్ని వచ్చిందా? అన్ని ఉన్నాయి కదా, రెసిస్టెన్స్ ఉండింది, లేదని నేను అంటలేదు. ఇనిషియల్గా రెసిస్టెన్స్ ఉండింది, కానీ అందరూ కూడా ప్రజా వ్యతిరేకత ఏమిటనేది టీఆర్ఎస్ మీద మీరు గమనిస్తే దాన్ని మేము మా బాధలన్నీ మర్చిపోయాము. ఐ థింక్ ఇది కలిసి ఫస్ట్ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే బహుశా ఎప్పుడు లాగా ఖమ్మం విల్ బీ ద హిస్టారిక్ ప్లేస్. ఈ మొదలు నూతన బిగినింగ్స్ ఏదో ఒక నియోజకవర్గానికో, ఒక జిల్లాకో, లేకపోతే ఒక ఎన్నికల ప్రచారానికో కాకుండా దేశంలోనే ఈ సభ, ఇద్దరూ కలిసి పాల్గొనే సభ ఒక మెసేజ్ ఇవ్వబోతుందని వ్యాఖ్యల ద్వారా కొంత ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ సభ? ఎటువంటి మెసేజ్ ఇస్తుంది అనుకుంటున్నారు మీరు? ఇట్ ఈస్ గివింగ్ ఎ గ్రేటర్ మెసేజ్ టు హోల్ ఆఫ్ ఇండియా. ఏమిటంటే మన రాజకీయ స్వార్థాలు కొంచెంసేపు మనం మర్చిపోయి పక్కకు పెట్టి దేశం కోసం మనం ఏం చేయగలుగుతాము, ఒక మంచి పరిపాలన ఏర్పాటు చేసుకోవాలంటే అందరినీ కలిసికట్టుగా కలుపుకొని మనం ముందుకు సాగాలి. అందువలన కొన్ని త్యాగాలు, కొన్ని ఇవి మనం చేసుకోవాలి, కొన్ని మార్పులు తెచ్చుకోవాలి. క్యాడర్ని కన్విన్స్ చేసుకోవడం కొంచెం సమయం పట్టింది, కానీ అందరూ ఇప్పుడు ఆ ఊపులోకి వచ్చేసారని నా నమ్మకం. అండ్ ఇది ఒక న్యూ ఎక్స్పీరియన్స్గా అందరం కూడా భావించి ముందుకు సాగుతున్నాం. ఎట్లా ఉంది రెస్పాన్స్? ఎట్లా ఉంది రేపు జన సమీకరణ కానీ ఇతరత్ర ఎలా ఉండే అవకాశం ఉంది? ఇది వారి ఇన్ఛార్జీలు బట్టి విక్రమార్క గారు చూసుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇది ఇంట్లో పెళ్ళో పేరెంటమో కాదు కదా, ఇది మాకు పార్టీకి చేసే కార్యక్రమం. కాబట్టి దాంట్లో ఎప్పుడు కూడా ఖమ్మం జిల్లా ఈజ్ నోన్ యాజ్ కాంగ్రెస్ జిల్లా. ఇవాళ తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి ఇక్కడ అధిక సంఖ్యలో జనాభా తరలి వస్తారనేది దాంట్లో అనుమానం లేదు. చౌదరి గారు, ఇంకొక మాట, మీరు కేసీఆర్ సభలో చూసే ఉంటారు, ఎన్నికల ప్రచార సభల్లో చాలా ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకున్న చంద్రబాబుని మొహం పెట్టుకుని ఏ రకంగా కాంగ్రెస్ ముందుకు వస్తారు అని ఆయన పదే పదే ప్రశ్నిస్తా ఉన్నారు. అటువంటి ప్రశ్నలకు, ఆ విమర్శలకు ఎటువంటి సమాధానం ఇవ్వబోతున్నారు? ఏమండి, ఆయన కుసంస్కృతిక విధానం, ఆయన మాటలు, వాక్యాలు, మేము అంత దిగజారిపోయి అట్లా మాట్లాడే అలవాటు మాకు లేదు. మాకు పెద్దలు నేర్పించింది మన వాళ్ళైనా ఎవరి వాళ్ళైనా సంస్కృతిని మర్చిపోకూడదని. ఆయన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మేము జవాబు చెప్పనక్కర్లేదు, మేము మా పని చేసుకుంటూ పోతాము. ప్రజలు తగిన జవాబు. ఈ ఇంటర్వ్యూ మళ్ళీ మనము డిసెంబర్ 12వ తేదీ కూర్చొని మాట్లాడాము. సంక్షేమం అందించాము, ఇరిగేషన్ ప్రాజెక్టులు తెస్తున్నాము, అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఇంకా ఏ మొహం పెట్టుకుని వీళ్ళు ఓట్లు అడుగుతున్నారు, ఏ స్లోగన్తో వీళ్ళు జనం దగ్గరికి వెళ్తారనేది ఆయన పదే పదే చెప్తా ఉన్నారు. నిజమే, ఆయన బాధ నాకు అర్థమవుతుంది. ఆయన ఎంత కష్టపడిపోతున్నారో మాకు అర్థమవుతుంది. ప్రజలు మేము ఏం మొహం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళేది కాదు, ప్రజలు తరలి మా దగ్గరకు వస్తున్నారు. ఎందుకంటే ప్రజలు అంటున్నారు, గతంలో మేము చూసాము, అనుభవించాము, ఏదో ఈయన చెప్పిన కళ్ళబొల్లి మాటలకి అనుకోకుండా ట్రైలర్ చూడకుండా సినిమా టికెట్ కొన్నాము, అయిపోయింది ఆ సినిమా. ఇవాల్టి రోజు మాకు మంచి రోజులు కావాలి అంటే ఈ కూటమిని ముందుకు తీసుకువెళ్తే మళ్ళీ అందరికీ, సమాజంలో ప్రతి వర్గానికి, కనీసం మేము రైతుల చేతులకు బేడీలు వేసుకోం కదా, కనీసం మాకు ఉన్న ఇల్లు, ఉన్న స్థానంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న రోజులు ఉన్నాయి కదా, కనీసం రైతుకు మేము రుణమాఫీ అంటే ఇన్స్టాల్మెంట్లో వేసి ఇవాళకి కూడా అసలు మా మెడకు ఉరితాడుగా లేదు కదా, కనీసం మేము ఆకలి పొట్టక అన్నం పెడదామని ₹1 అన్నం మేము పెట్టాం కదా, ఆడవాళ్ళకి పావులా వడ్డీ లేకుండా మేము డ్వాక్రా
సభలు నడిపి వాళ్ళకి నిధులు కేటాయించాం కదా. ఆ పిల్లలకి చదువే హక్కు అని చెప్పి సోనియమ్మ గాంధీ చెప్తే మేము ఊరంతా దేశం అంతా కూడా పిల్లలకు ఉచిత చదువు నేర్పిస్తున్నాం కదా. 104, 108 అని కూ మన అంబులెన్సులు మారుమూల ప్రాంతంలోకి వెళ్ళి అందరికీ చికిత్స చేపించాం కదా. ప్రజలు ఇవన్నీ గుర్తు అంటే ఒక ఫేస్ ఉంది, తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక ఫేస్ కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ అనేసరికి 40 మంది సీఎంలు లిస్టులో ఉంటారు అనే కామెంట్స్ కూడా వాళ్ళ నుంచి వస్తూ ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచే వస్తారు. కంగారు అక్కడ ఆ మూకుమ్మడికి దాంట్లో ఒకటే ఫేసు, కాంగ్రెస్ స్టాండర్డ్ ప్రతి కార్యకర్త సీఎం, అది మా పౌరుషం. ఇది చాలా స్ట్రాంగ్ గా చెప్తా ఉన్నారు. ఉంది, కాంగ్రెస్ కి ఉంది, ఒక ప్రజాదరణ స్పష్టంగా కనిపిస్తుందని చెప్తున్నారు.